వెల్కమ్. ఎగ్స్ గుడ్డు అంటే నచ్చిన వాళ్ళు గుడ్డుతో చేసే కర్రీ అయినా ఫ్రై అయినా వద్దనే వాళ్ళు ఉండరు. ఇంట్లో కూరగాయలు ఏం లేనప్పుడు 2 గుడ్లు ఉంటే చాలు ఈ కర్రీ ట్రై చేసి కడుపు నిండా తినేయచ్చు. 5 నిమిషాల్లో అయిపోతుంది. ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. సరే అయితే లేట్ చేయకుండా రెసిపీ చూద్దామా? దానికోసం ముందుగా ఎగ్స్ తీసుకోవాలి. ఇవాళ అయితే ఒక 4 ఎగ్స్తో రెసిపీ చూద్దాం. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి హీట్ అయిన తర్వాత ఒక 4 స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకోవాలి. వేసిన ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయలు ఫాస్ట్గా వేగడానికి సరిపడా సాల్ట్ కూడా వేసి వీటిని మీడియం ఫ్లేమ్లో ఎర్రగా వేగేదాకా వేయించుకోవాలి. ఒక 3-4 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించగా చూడండి ఉల్లిపాయలు ఈ విధంగా బాగా ఎర్రగా వేగిన తర్వాత ఇందులోకి ఒక 2 దాకా పచ్చిమిర్చిని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. ఆ తర్వాత 3 మీడియం సైజ్ టమోటాలను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఈ కర్రీని ఇక్కడ టమోటాలు లేకుండా కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అది కూడా చాలా బాగుంటుంది. తీసుకున్న టమోటాలను మెత్తగా గుజ్జు ఉన్న టమోటాలను అయితే తీసుకోవాలి. గుజ్జు లేని గట్టిగా ఉన్న టమోటాలను తీసుకున్నట్టయితే చూడండి ఈ విధంగా కొంచెం నీళ్లు వేసి ఈ టమోటాలు మెత్తగా మగ్గేంత వరకు మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో ఉడికించాలి. తీసుకున్న టమోటాలు స్కిన్ పలుచగా ఉండి బాగా గుజ్జు ఉన్న టమోటాలు అయితే నీళ్లు వేయకుండానే ఆ టమోటా ముక్కలు మెత్తగా మగ్గేంత వరకు ఉడికించుకోవాల్సి ఉంటుంది. చూడండి ఈ విధంగా టమోటాలు బాగా మెత్తగా మగ్గిన తర్వాత ఇందులోకి ఒక చిన్న టీ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇక్కడ వేసిన అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఇందాక ఉల్లిపాయలు వేయించుకున్న తర్వాత కూడా వేసి వేయించుకోవచ్చు. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాక పచ్చివాసన పోయి మంచి స్మెల్ వచ్చేదాకా ఒక 2-3 నిమిషాలు వేయించుకోవాలి. ఆ తర్వాత తీసుకున్న టమోటాలు అందులోని గ్రేవీకి సరిపడా రుచికి తగ్గట్టు కారం, 1/2 టీ స్పూన్ దాకా పసుపు, ధనియా పొడి ఒక చిన్న టీ స్పూన్, గరం మసాలా ఒక 1/2 టీ స్పూన్ దాకా వేసుకోవాలి. ఆల్రెడీ ఇందులో పచ్చిమిర్చి కూడా వేసాం కాబట్టి ఇక్కడ కారం అనేది కొంచెం చూసుకొని వేసుకోవాలి. ఆ తర్వాత వేసిన ఈ మసాలా పొడులు వేగి మంచి స్మెల్ వచ్చేదాకా మూత పెట్టి లో ఫ్లేమ్లో ఆయిల్ పైకి తేలేంత వరకు వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాలు వేయించగా చూడండి ఆయిల్ ఈ విధంగా పైకి తేలి మంచి స్మెల్ అయితే వస్తుంది. ఆ తర్వాత ఈ స్టేజ్లో ఉప్పు కారం ఏమైనా తక్కువ ఉంటే వేసుకోవచ్చు. ఉప్పు కారం అంతా ఓకే అనుకున్నాక ఈ టమోటా మిశ్రమాన్ని ఈ విధంగా సమంగా పరిచి ఈ కర్రీ పైన ఇప్పుడు ఎగ్స్ వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్స్ అన్నిటిని వేసిన తర్వాత పైన ఫ్రెష్గా ఉన్న కొత్తిమీర చల్లుకోవాలి. కొత్తిమీర చల్లి ఎగ్ ఒకవైపు వేగేదాకా మూత పెట్టి లో ఫ్లేమ్లో వేయించాలి. మూత పెట్టాక ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకుంటే సరిపోతుంది. చూడండి ఎగ్ ఒకవైపు వేగి పైన ఈ విధంగా తయారైంది అనుకున్నాక ఇంకొక వైపుకు తిప్పుకోవడానికి వీలుగా ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ఈ ఎగ్గు ముక్కల్ని ఇంకొక వైపుకు తిప్పి మీడియం ఫ్లేమ్లో ఒక 2-3 నిమిషాలు ఈ ఎగ్గు వేగేదాకా వేయించుకోవాలి. ఈ విధంగా ఎగ్గు ముక్కలన్నిటినీ తిప్పుకున్నాక మూత పెట్టి ఎగ్గు కింది వైపు వేగేదాకా వేయించుకోవాలి. ఒక 2-3 నిమిషాల తర్వాత చూద్దాం. చూడండి ఎగ్ ఈ విధంగా ఇంకొక వైపు కూడా వేగింది అనుకున్నాక ఈ స్టేజ్లో ఈ ఎగ్గు ముక్కల్ని మనకు కావాల్సిన సైజులో కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత సాఫ్ట్గా ఉన్న ఈ ఎగ్గు ముక్కలు కొంచెం గట్టిగా అయ్యేంత వరకు ఒక 3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో వేయించి స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతే, సింపుల్గా అయిపోయిన ఈ ఎగ్ కర్రీ రైస్లోకి ఉల్లిపాయతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. సరే అయితే మరెన్నో సింపుల్ అండ్ టేస్టీ రెసిపీస్తో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.